అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ మనకి P4 సర్వే అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. మనం ఇప్పుడు ఈ P4 సర్వేని ఎలా చేయాలో చూద్దామండి. యాప్లో ముందుగా ఎంప్లాయీ మొబైల్ యాప్ మనం అప్డేట్ చేసుకున్న తర్వాత ఎవరైతే కార్యదర్శి సర్వే చేయడానికి వెళ్తున్నారో వాళ్ళ అథెంటికేషన్ తోటి లాగిన్ అయిన తర్వాత మన P4 సర్వే అనే మాడ్యూల్ కనిపిస్తుందండి. క్లస్టర్ ఎంచుకున్న తర్వాత హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంట్లో వారు అందుబాటులో ఉన్నారా లేదా అని అడుగుతుందండి. అందుబాటులో ఉంటే అవును పెట్టి ప్రొసీడ్ అవుతామండి. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే కాదు పెట్టి ఎందువల్ల అందుబాటులో లేరు, రాష్ట్రంలో వేరే సచివాలయానికి వలస వెళ్ళారా, లేదా రాష్ట్రం దాటి వెళ్ళారా, లేదా చనిపోయారా అని అడుగుతుందండి. ఆ మూడిట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసి వేరే సచివాలయానికి వెళ్తే కనుక ఆ సచివాలయం నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలండి. అలా కాకుండా రాష్ట్రం దాటి వెళ్ళిపోతే కనుక అవుట్ ఆఫ్ స్టేట్ అంటే వేరే రాష్ట్రానికి వలస వెళ్ళారు, అలాగే డెడ్ అయితే డెడ్, ఈ 2 కేసుల్లో కూడా సెలెక్ట్ చేసి బయోమెట్రిక్ ఇచ్చింతో అంతటితో ఆ హౌస్ హోల్డ్ సర్వే కంప్లీట్ అయిపోతుందండి. అలా కాకుండా వారు ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నారంటే కనుక అవును పెట్టి ఇప్పుడు ప్రజెంట్ సర్వేకి అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసి సర్వేకి అంటే సీఎం గారి యొక్క టాప్ 10%, బాటమ్ 20% చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగం కావడానికి మీరు సమ్మతిస్తున్నారా, అంటే ఈ సర్వేలో పాల్పంచుకోవడానికి మీకు ఇష్టమా కాదా అని చెప్పి అడిగి వారు మాకు వివరాలు ఇవ్వడానికి ఇష్టమే అంటే కనుక అవును పెట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక కాదు సబ్మిట్ చేసి మనం సర్వేని అంతటితో ముగించేయచ్చండి. సబ్మిట్ చేసి అదే వాళ్ళు వివరాలు ఇవ్వడానికి రెడీగా ఉంటే కనుక అది పెట్టి ప్రజెంట్ వాళ్ళ దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ మీ వద్ద ఫోన్ ఉందనే క్వశ్చన్ అడుగుతుందండి. ఫోను ఉంటే కనుక అవును పెట్టి ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసి ముందుకు కొనసాగాలండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటున్నారు అనే క్వశ్చన్ అడుగుతుంది. ఇంటి మీద ఆధారపడిన వారు పిల్లలతో సహా మొత్తం కౌంట్ 20 లోపు కౌంట్ సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇంట్లో ఎంతమంది సంపాదన గల సభ్యులు ఉన్నారు, అంటే అద్దె వస్తుంది, అలాగే పెన్షన్ డబ్బులు, ఉపాధి అన్నీ కలుపుకొని అలా అన్ని రకాలుగా ఆదాయం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి వారి యొక్క కౌంట్ ఇవ్వాలి. ఒకటైతే ఒకటి, ఇద్దరైతే ఇద్దరు, లేదా ముగ్గురైతే ముగ్గురు ఎంతమంది సంపాదిస్తున్నారు అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ దాని తర్వాత ఇంటి సభ్యులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ లేదా అని అడుగుతుందండి. ఉద్యోగం అయితే ఎస్ అని పెడతాం, లేదా నో కాదు అని పెడతామండి. తర్వాత ఇంటి సభ్యులు ఎవరైనా గడిచిన 2 సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారని అడుగుతుందండి. సో అవునైతే అవును, కాదైతే కాదు సబ్మిట్ చేస్తాం. తర్వాత ఎలాంటి ఇల్లులో నివసిస్తున్నారు, కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. కచ్చా ఇల్లు అంటే పెంకుటిల్లు, తాటకిల్లు ఇవన్నీ కచ్చా ఇల్లులోకి వస్తుందండి. పక్కా ఇల్లు అంటే ఆర్సీసీ సిమెంటు స్లాబ్, సిమెంట్తో కట్టిన గోడలతో ఉన్నవన్నీ పక్కా ఇల్లు వస్తాయండి. నెక్స్ట్ ఇంటి సభ్యుల్లో ఎవరికైనా బ్యాంక్ ఖాతా ఉందా, ఉంటే అవును అని పెడతారు, లేకపోతే కాదని పెడతారు. తర్వాత మున్సిపల్ పరిధిలో ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవును పెడతారండి, లేకపోతే కాదు అని పెడతారు. తర్వాత మీకు వాణిజ్యేతర 4 చక్రాల వాహనం ఉందా. వాణిజ్యేతర అంటే ఓన్గా తిరగడం కోసం కొనుక్కున్న కార్లు, బైకులు వాణిజ్యేతరం అవుతాయండి. అలా కాకుండా మేము జీవనోపాధి కోసం ఆటో కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం అంటే కనుక అవి వాణిజ్యపరంగా వస్తుందండి. సో ఇక్కడ వాణిజ్యేతర అంటే వాళ్ళు జీవనోపాధి కోసం కాకుండా వాళ్ళ సొంతంగా తిరగడానికి కొనుక్కున్నవన్నీ ఇందులో ఎస్ ఉంటే ఎస్ పెడతామండి, లేకపోతే నో పెడతాం. అలాగే వాణిజ్యేతర ద్విచక్ర వాహనం అంటే సేమ్ వీళ్ళు సొంతంగా తిరగడానికి కొనుక్కున్న బైకులన్నీ కూడా అవును వస్తాయండి. అలా కాకుండా వీళ్ళు జీవనోపాధి కోసం బైకులు కొనుక్కొని ఇంటింటికి ఫ్రూట్స్ తిరిగి అమ్ముకునే అది కాదు వస్తుంది. అలా మీకు విద్యుత్ కనెక్షన్ ఉందా, ఉంటే ఎస్ పెడతాం. ఎస్ పెట్టి ఈ నెల అంటే గత నెలలో రీసెంట్ బిల్లులో ఎంత బిల్లు వచ్చిందో ఆ రేంజ్లో మనం సబ్మిట్ చేయాలండి. 0 to 500, 500 to 1000, 1000 to 2500 ఇది అమౌంట్ అండి, బిల్లు అమౌంట్, యూనిట్స్ కాదండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, యూనిట్స్ కాదు. బిల్లు రేట్ ఎంత ఉందో అది ఏ రేంజ్లో ఉంటే అది సబ్మిట్ చేయాలండి. తర్వాత త్రాగునీరు ఎలా అందుతుంది, ఇంటి వద్ద కుళాయి అంటే మన మున్సిపల్ ట్యాప్ అది, లేదా ప్రజా కుళాయి అంటే వీధి అంతటి కలిపి ఒక కుళాయి అంటే అక్కడికి వెళ్ళి పట్టుకుంటారు, అది ప్రజా కుళాయి. లేదా గొట్టపు బావుల ద్వారానా, బోరు బావుల ద్వారానా, తవ్విన బావుల ద్వారానా, లేదా చెరువుల ద్వారానా, ట్యాంకర్ ట్రక్ ద్వారానా, బాటిల్ వాటర్ అనేది ఏదైతే అది సబ్మిట్ చేస్తామండి. తర్వాత దిగువ పేర్కొన్న ఏ ఆస్తులు మీరు కలిగి ఉన్నారు అనే నెక్స్ట్ క్వశ్చన్ అండి. ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇవన్నీ ఉన్నాయా, లేదా ఏమీ లేకపోతే కనుక పైవేవి అవి సబ్మిట్ చేస్తామండి. ఇంట్లో ఏముంటే అవి టిక్ పెట్టి కన్ఫర్మ్ చేస్తాం. తర్వాత మీరు ఎలాంటి వంట ఇంధనాన్ని ఉపయోగిస్తారు అని నెక్స్ట్ క్వశ్చన్ అండి. అంటే కుకింగ్కి ఏది వాడతారు, ఎల్పిజినా లేకపోతే
పేడ, వ్యవసాయ పంటలో పొదలో కలప, బొగ్గు ద్వారా వండుతున్నారు. మ్యాక్సిమం అందరూ ఎల్పిజి వాడతారు. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనం వాళ్ళ యొక్క అథెంటికేషన్కి మూవ్ అవుతామండి, కన్సెంట్ పెట్టి. సో ఇంతటితో సర్వే అనేది సబ్మిట్ అవుతుందండి. సో ఈ విధంగా మొత్తం హౌస్ హోల్డ్స్కి సంబంధించిన మీకు ఏదైతే డేటా ఇచ్చారో అలా ప్రతి క్లస్టర్ కూడా, ప్రతి కార్యదర్శి వారికి అసైన్ చేసిన క్లస్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.